ఆయన ఏమనుకున్నాడు ఈయన ఏమనుకున్నాడు మొత్తం వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఇష్యూ అయింది. కానీ ఒక ఎమ్మెల్యేను పట్టుకొని గొడవలు ఉంచుకోబోతుంటే మీరు ముగ్గురు కామున్నారుగా, అదే మేము అనేది మేము రిక్వెస్ట్ చేసేది, మేము బాధపడేది. ఎందుకు కంట్రోల్ చేయక ఎందుకు విఫలమైన అంటున్నాను నేను. పోలీసులు స్టేజ్ మధ్య గొడవలు దాకా వచ్చే స్టేజ్ ఎందుకు తీసుకొచ్చింది మీరు అంటున్నాను నేను. మీరు విత్తనే కదా వచ్చింది ఎమ్మెల్యేలు. ఆయన మీరు విత్త వచ్చింది ఎమ్మెల్యే, ఈయన మీరు విత్త వచ్చే ఎమ్మెల్యే కదా. పరస్పరంగా మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసే కెపాసిటీ మీకే ఉన్నాయి కదా. ఒక ఎమ్మెల్యే తొక్కుమని, ఒక ఆయనను ఒత్తుమని, ఇది ఆలోచన చేసేది అంటే స్టేజ్ మీద కట్టే కొడతారా ఏంది? భయపడితే గురి చేస్తారు అపోజిషన్ ఎమ్మెల్యే అందరూ కూడా. కాబట్టి ఆ పెట్టే కేసులు అన్నీ కూడా మీ ప్రోత్సాహం ఉంటే పెట్టండి. ఒక మంత్రి అంటాడు నేను గల్లబట్టిని చెప్పి కేసు పెట్టుకొని, అది అక్రమ కేసులు పెట్టి ఎంతమంది లోపల నొక్కుతారు. ఆవేశాలు అనేది ఏ సమావేశం జరుగుతూ ఉంటాయి, ఇది వాస్తవం. అసెంబ్లీలో జరిగిన ఎన్నో సమావేశాలు జరుగుతూ ఉంటాయి, అసెంబ్లీలో ఎన్నోసార్లు లూస్టంగా జరుగుతూ ఉంటాయి. స్పీకర్ కంట్రోల్ చేసిండు, ఎక్కడెక్కడ ఏమైంది ఉండగా ఒకరి మధ్యన ఒక సంబంధం చేసి క్లోజ్ చేసిండు. మరి ఇక్కడ ఎందుకు జరగలే? అక్కడ ఎందుకు పోలీసు ఎంట్రై కేసు పెట్టి దాకా తీసుకొచ్చిండు? గంట లోపల పెట్టాలంటే రాత్రి పెట్టాలి వాళ్ళు కేసులు. వృద్ధాలంతా అదేగా చెప్పి కేసులు పెట్టుకో. ఒక సిఐ నిన్ను పట్టకుని గల్లబట్టి గుంజిందని చెప్పి పెట్టుకుంటున్నట. అక్రమ కేసులు పెట్టి లోపల నూపుతారు ఏంది? ఇదేనా పద్ధతి? అయిపోయింది. ఆ చర్యలు ఏమున్నదో ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు నిలవాలి, క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి ముగ్గురు మంత్రులు. ఆ ప్రయత్నం దిశ అడుగులు వేయలేదు. వ్యక్తిగతంగా కక్ష ఉందని చెప్పి కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టి బలాయిస్తారు, ఇదేం పద్ధతి? ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్కరు మనస్తత్వం వేరే ఉంటుంది. అంత మాత్రం కేసులు పెట్టి లోపలేస్తామా? స్టేజ్ మీద గొడవలు ఉంచుకోపోతారా? సో ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆన్సర్ ఇవ్వండి. ఇప్పటికే అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి, మేము అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి, కౌశిక్ రెడ్డి అడిగిన దానికి కూడా ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇవ్వకుండా కేసులు పెట్టి గొడవలు ఉంచుకోపోయినది పూర్తి విలువైంది. కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు ఇంత జరగలేదు. మేము మంత్రిలో జరగలేదు. మేము మంత్రిలో జీవన్ రెడ్డి గారు ఆపోజిషన్ ఎమ్మెల్సీగా వచ్చి గౌరవించినాం. మేము అని అడిగినాక సానుకూలంగా మొత్తం ఆయన చాలా విమర్శలు చేశాను మేము మీద. సానుకూలంగా మేము ఆయనకు రెస్పాండ్ అయినాం. రెస్పాండ్ అయ్యే బాధ్యత ప్రభుత్వ పెద్దల్ని. రెస్పాండ్ కావాలి. ప్రతిపక్షాలు ఉన్న సమస్యలు తెలియడం కాదు, రెస్పాండ్ కావాల్సిన పోయి వాళ్ళ మీద ఎదురు దాడి చేస్తారా? బలం ఉందని చెప్పేసి 10 సంవత్సరాలు మింగడం ఉన్నాం కదా, ఇక్కడ కేసులు పెట్టలేదా మీ మీద? దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరుద్ధరణ కావద్దని కోరుకుంటున్నాం. కౌశిక్ రెడ్డి ఉన్న కేసులంగా ఆ ముగ్గురు అమాయకులు వ్యతిరేక ప్రయత్నం చేయమని చెప్తున్నాం. కౌశిక్ రెడ్డి అడిగిన దానికి సంబంధం చెప్పాలి అని చెప్పిండు. నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు, సభ్యతించుకుంటని చెప్పిండు. గదే అడిగిండు కదా, సభ్యత్వం తీసుకుంటానని చెప్పిండు. ఇంతవరకు నాకు సభ్యత్వం లేదు, సభ్యతించుకుంటా ఆయనే చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకుంటా అని చెప్పిండు, ఇంతవరకు బీజేపీ అని చెప్పిండు. ఆ ఇద్దరి మధ్యన ఆవేశాలు ఏమైందంటే మీకు తెలుసు, మాకు తెలుసు ఏం ఆవేశాలు అనియో. అంత ఆవేశంగా మాత్రం కంట్రోల్ చేయాలి కదా. కేసులు పెట్టిస్తారా అమాయకులు అంటారు? ముగ్గురు అమాయకులు ఉండి కూడా ఎందుకు గొడవలు పోతున్నాయి కళ్ళపట్టి చూసి మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం. ముంచుకొచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తున్నాం. ఇద్దరి మధ్య సమానం చేసి గొడవను ఆపే ప్రయత్నం చేసినాం. ముగ్గురు మంత్రులంగా కేసు పెట్టే ప్రయత్నంగా పోలీసులు ముందుకొచ్చారు. పోలీసులు స్టేజ్ మీకు వచ్చారు. పోలీసులు స్టేజ్ మీకు వచ్చేందుకు మీ అనుమతులు లేకుండా వచ్చిర్రా? విఫలమైనట్టేనా మీరు అడ్మినిస్ట్రేషన్లో? కంట్రోల్ చేయలేకపోయారా? ఆ ఒక్క సమావేశం మాత్రం మీది కదా, దానికి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మీరే కదా. మీరు దానికి స్టేజ్ మీద ఉండి మీరు కంట్రోల్ చేసిన బాధ్యత పోయి మీరు పోలీసులు చేతి తీసుకుపోయారు. జిల్లా ఎమ్మెల్యే పోలీసులకు అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అలా 100% బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన ప్రజలు ఏదైతే దళిత బంధువులు అడిగినో దాన్ని అడిగిండ్రు. దానికి మధ్యన పక్కగానే ఏం కామెంట్ చేసిండో అది ఎవరికి తెలియదు. ఆ ఇద్దరి మధ్యన విమర్శ జరిగింది, ఆ విమర్శన పత్యాపరాలు జరిగినాయి, ఆవేశంగా మాట్లాడుకున్నారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని మామూలు ఆహ్వానిస్తున్న మేము పోయినాం కదా.
నేను పక్కకు లేదు. నా తర్వాత నేను అడిగిన క్లియర్గా, నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నేను మాట్లాడితే మీ బట్టలిప్తామనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశానికి వచ్చేసిందని చెప్పేసి క్లియర్గా. సో దాని ఆవేశాలను కూడా మనం కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న అమాయకులు. మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం, 3 మంత్రులు కంట్రోల్ చేసేట్టు విఫలమైన అంటున్నాం. వెంటనే పోలీసులు వీళ్ళ అనుమతిని పోలీసులు ఎట్లెత్తారండి? కంట్రోల్ చేసే కాబట్టి 5 నిమిషాలు కంట్రోల్ చేయలేకపోతున్నా 3 మంత్రులు వచ్చి చేయలేకపోతురా? అదే ఆయుధాలు పెట్టుకుని కొట్టాడుకుంటున్నారు వాళ్ళు. ఏమన్నా మాటతో యుద్ధం జరుగుతుంది కదా, కానీ పోలీసులు గుర్తుకోవాల్సిన అవసరం ఏమున్నది? 3-4 కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది? నోరు చెప్తే కేసులు పెడతారు ఇక.